ఇదిగోండి మేము పెద్దలకు పెట్టేది. మా అత్తమ్మకు చీర జాకెట్, మామయ్యకు వచ్చేసి పంచ షర్ట్ అండి, టవాలా. తినేటివి పెద్దవాళ్ళు ఏం తింటారు అవి బొరుగులు, పప్పులు, బెల్లము, పండ్లు, యాపిల్ పండ్లు, అట్టి పండ్లు, లడ్డు, మైసూర్పాకు, కారాలండి వాళ్ళు తినేటివి. మా మామగారు మందు గుట్క తాగుతూ ఉన్నాడంట. అప్పుడు సారాయి అనేవాళ్ళు, సారాయి తాగుతాడు. మా ఇంటి ఆయన తాగడండి, కాబట్టి బీరు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు పెడతాడు. ప్రతి సంవత్సరం పెడతామండి. మేము కోడూరులో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, ప్రతి సంవత్సరం మేము పళ్ళెం వేసుకుంటామండి. మాకు పెద్దోళ్ళ ఆశీస్సులు ఉండాలి మాకు, కాబట్టి చేస్తాము. ఇవి వచ్చేసండి వైట్ రైసు, కలర్ రైసు, నెత్తర బోటి చేస్తామండి మేము. నెత్తర బోటి, మటను, పెరుగు, చప్పిడి పప్పు, రసము, నెయ్యి. పసుపు అవుతుందా? పూలు ఎట్లాంటిది హలో ఆత్మస్వరూప్ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఒక 2 నెలల నుంచి వీడియోలు పెట్టలేదండి, కొద్దిగా పనులుండి. ఈరోజు మాలాయల అమావాస, పెద్దవాళ్ళ అమావాస. ఈరోజు మా పెద్దవాళ్ళకు మేము పళ్ళెం వేసుకుంటామండి. కాబట్టి ఇప్పటి నుంచి రోజు వీడియోలు పెడతానండి. అందరూ చూసి మీరు ఆచరించాలని కోరుకుంటున్నాను. అయిపోయిందండి. ఇదండి వైట్ రైస్ చేసినానండి. వైట్ రైస్ చేసినండి. తర్వాత కలర్ రైస్ అండి. కలర్ రైస్ చేసినండి. నాకు కొద్దిగా కాలు నొప్పిగా ఉందండి. ఇది సప్పిడి పప్పు అంటామండి. సప్పిడి పప్పు ఉత్త కందిపప్పుతోనే చేస్తాము. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తామాట. నెయ్యి ఉంది అండి. ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేస్తాము. నెయ్యి వేస్తామండి దీంట్లో. అది స్వామి కాలేమో చేసుకుంటున్నా.
ఇది మటన్ అండి. మసాలా ఏమవుతుందండి. తర్వాత అక్కడ రసం ఉందండి, తెచ్చినవా ఒక స్పూన్ ఏదైనా వేయండి. ఇట్లా ఇదిగోండి కొద్దిగా రసం ఉడికే చేస్తామండి. కొద్దిగా రసం అండి. స్పూన్ ఆడుని చూడండి, అన్ని స్పూన్లు ఉన్నాయి. లేదా ఉంది రండి, దీంట్లో వేచ్చరా. ఇదిగోండి కొద్దిగా పెరుగు గుడికి వేస్తామండి. పెరుగు ఇదిగోండి మేము పెద్దలకు పెట్టేది. మా అత్తమ్మకు చీర జాకెట్, మామయ్యకు వచ్చేసి పంచ షర్ట్ అండి. టవాలా, తినేటివి పెద్దవాళ్ళు ఏం తింటారు అవి బొరుగులు, పప్పులు, బెల్లము, పండ్లు, యాపిల్ పండ్లు, అట్టి పండ్లు, లడ్డు, మైసూర్ పాకు, కారాలండి వాళ్ళు తినేటివి. మా మామగారు మందు గుట్క తాగుతూ ఉన్నాడంట. అప్పుడు సారాయి అనేవాళ్ళు, సారాయి తాగుతాడు. మా ఇంటి ఆయన తాగడండి, కాబట్టి బీరు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు పెడతాడు. ప్రతి సంవత్సరం పెడతామండి. మేము కోడూరులో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, ప్రతి సంవత్సరం మేము పళ్ళెం వేసుకుంటామండి. మాకు పెద్దోళ్ళ ఆశీస్సులు ఉండాలి మాకు, కాబట్టి చేస్తాము. ఇవి వచ్చేసండి వైట్ రైసు, కలర్ రైసు, నెత్తర బోటి చేస్తామండి మేము. నెత్తర బోటి, మటను, పెరుగు, చప్పిడి పప్పు, రసము, నెయ్యి మేము